ఇవి 2x2 లైట్స్ సార్. జనరల్ గా ఒక ఆఫీస్ స్పేస్ కి మన హాస్పిటల్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఆల్మోస్ట్ ఒక 40 హాస్పిటల్స్ కి ఇచ్చాం సార్ ఇప్పుడు దాకా. ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years వారంటీ ఇచ్చాం. అయిపోయిన తర్వాత వారంటీ ఇస్తాం. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది సార్ మన హాస్పిటల్స్ కి. అలెక్సాతో ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ చైర్మన్ రూమ్. సో ఇట్లా బ్యాకప్ వస్తుంది సార్. పవర్ పోయినప్పుడు బ్యాకప్ వస్తుంది. అలెక్సా టర్న్ ఆన్ చైర్మన్ రూమ్. సో ఇవి సింపుల్ సార్, ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జనరల్ గా చైర్మన్ కాబట్టి మీ హాస్పిటల్కి మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారనుకోండి సార్, దాన్ని సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే అలెక్సా ఐఎమ్ బిజీ, రెడ్ లైట్ వెలిగింది సార్. అలెక్సా ఐఎమ్ ఫ్రీ, గ్రీన్ లైట్ వెలిగింది. అలెక్సా కూల్. సో అంటే మనం లేవనుకోండి సార్, సో ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఈ స్మార్ట్ స్విచ్ మీరు టచ్ చేసి కూడా చూడవచ్చు సార్. సో ఇట్లా టచ్ చేసి చూడవచ్చు. ఈ 3 ఆపరేషన్స్ ఉంటాయి సార్. ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ ఉంటుంది సార్. ఇది అంటే మీకు ఒక హాస్పిటల్లో నేను ఒక 6 నెలలు ఉన్నాను అనుకోండి సార్. జనరల్ గా కొన్నిసార్లు హెవీ వచ్చినప్పుడు ఉంటాను. వాళ్ళకి ఏంటంటే నేచర్ కి లైట్ కి సంబంధం డిఫరెన్స్ ఉండదు, తెలియదు వాళ్ళకి. సో పొద్దున్న సాయంత్రం ఒకటే ఫీలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనకి పేషెంట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేసి హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం సార్. మార్నింగ్ ఒక లైటింగ్ వస్తే, ఆఫ్టర్నూన్ ఒక లైటింగ్ వస్తే, ఈవినింగ్ నేచర్ పెడితే వస్తుంది. ఇప్పుడు రీసెన్స్ అలెక్సా టర్న్ ఆన్ ఆఫ్టర్నూన్ లైటింగ్. ఆఫ్టర్నూన్ లైటింగ్ వచ్చింది. అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్. అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. సో ఇది హ్యూమన్ సెంట్రిక్ సార్. సో అట్లా మనకి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకి హాస్పిటల్లో కూడా కొన్ని స్ట్రెచ్ అవసరం అవుతుంది సార్. జనరల్ గా ఏంటంటే డిఫరెంట్ కలర్స్ పైన ఉంటే బాగుంటది హాస్పిటల్లో అని. సో ఇట్లా మనం సీన్స్ పెట్టచ్చు హాస్పిటల్స్ లో. ఒక హాల్ ఉంది, లేకపోతే ఒక వెయిటింగ్ థియేటర్ ఉంది, అటువంటి దగ్గర మనం ఇవి పెట్టచ్చు సార్. సో ఇవి పెట్టారు అనుకోండి, వాళ్ళకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో దానికోసం మనం ఇది ఉపయోగించుకోవచ్చు సార్. ఇంక ఇవి చాలా ఉన్నాయి కానీ మన హాస్పిటల్ సంబంధించి చెప్పాను సార్ నేను. ఈ స్టెప్ లైటింగ్ సార్. మనం స్టెప్స్ ఎక్కే కొద్దీ లైట్ వెలుగుతూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటుంది. ఇది మన దగ్గర జనరల్ గా హాస్పిటల్ బయట ఉంటాయి కదా సార్. ఈ గార్డెన్ లైట్స్ అన్ని దొరుకుతాయి సార్ మన దగ్గర. ఆల్మోస్ట్ బొల్లాయిడ్స్, గార్డెన్ లైట్స్. సో దీంట్లో సుమారు ఒక 1000 మోడల్స్ ఉంటాయి సార్ బొల్లాయిడ్స్ లో. మనం ఒక 10-15 పెడితే మిగతా అని చూసుకోవచ్చు. ఇట్లా హాస్పిటల్లో కూడా ఏదన్నా ఒక బాల్ లాంటిది, డెకరేటివ్ లాంటిది హ్యాంగ్ చేయొచ్చు సార్. ఇట్లా చేయొచ్చు. సో జనరల్ గా హాస్పిటల్స్ లో ఇక్కడ ఈ ట్యూబ్ లైట్స్ వాడుతుంటారు సార్. ట్యూబ్ లైట్స్, బల్బ్స్ వాడుతుంటారు. అది ఎల్ఈడి సార్. ఇవన్నీ ఎల్ఈడీస్ సార్ మొత్తం. మనం పార్కింగ్ లో అవి వాడుతుంటాం సార్. సో మనకి ఈ ట్యూబ్ లైట్స్ లో కూడా సో ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి సార్. పవర్ ఉన్నప్పుడు వస్తాయి, పవర్ పోయినప్పుడు కూడా బ్యాకప్ వస్తుంది. అంటే మనకి పార్కింగ్ సెన్సార్స్ దొరుకుతాయి. లేదా ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఏమన్నా నేషనల్ ఫ్లాగ్ కలర్స్ పెట్టాలన్నా నేషనల్ ఫ్లాగ్ కలర్ దొరుకుతాయి. సో సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి. జనరల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో ఉపయోగిస్తున్నారు సార్. ఏంటంటే మన ప్రొఫైల్ ఉపయోగిస్తున్నారు. ఇట్లా ప్రొఫైల్ డిజైన్స్ పెట్టుకోవచ్చు మనం. మాక్సిమం అంటే మన హాస్పిటల్ సంబంధించి ట్యూబ్ లైట్స్ వాడతాం సార్, సర్ఫేస్ లైట్స్ వాడతాం, బల్బ్స్ వాడతాం, 2x2 వాడతాం, ఇట్లా గార్డెన్ లైట్స్ వాడతాం. సో గేట్ లైట్ వాడతాం సార్, కొన్నిసార్లు గేట్ లైట్స్ వాడతాం. అవుట్డోర్ లో కనుక మనకు అవసరం అయితే ఇట్లాంటి సోలార్ లైట్స్ వాడతాం సార్. ఇది సోలార్ లైట్స్ వాడతాం ఇట్లా అవుట్డోర్ లో. సో ఎప్పుడన్నా మనకి పవర్ పాయింట్ లేదు, సోలార్ లైట్స్ వాడతాం. సో ఏదైనా హాస్పిటల్లో మనకి కారిడార్ ఉంది అనుకోండి సార్, కారిడార్ లో కూడా ఇట్లా బ్యాకప్ లైట్స్ వాడుకోవచ్చు. ఇది కూడా పవర్ పోతే బ్యాకప్ వస్తుంది సార్. సో ఇట్లా ఈ వాడవచ్చు సార్. ఇట్లాంటి ఈ వాడవచ్చు. పవర్ పోతే బ్యాకప్ వస్తుంది సార్. ఇది బల్బ్ ఉంది, బల్బ్ లో కూడా పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. సో ఎక్కడన్నా కొన్ని ఏరియాలో ఇవి వాడతారు సార్ స్పాట్ లైట్స్. కొన్ని ఏరియాలో డెకరేషన్ కోసం వాడతాం. సో ఒక ఎలక్ట్రీషియన్ కనుక్కున్నాడు సార్, ఆయన కనుక ప్రొఫైల్ లైట్స్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాడు, రాలేదనుకోండి, అటువంటి వాళ్ళ కోసం ఇది వాడతాం. సో ఈ వాడచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ సైనేజ్ బోర్డ్స్ లో 2 రకాలు ఉంటాయి సార్. ఇదేమో అక్రలిక్ సార్, ఇది అక్రలిక్ లిక్విడ్. ఈ రెండింటి డిఫరెన్స్ ఉంది. సో ఇది మీరు ఎక్కడైనా డాట్స్ రావు. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. పర్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1000 రూపీస్ ఉంది అనుకోండి సార్, ఇది 600 ఉంటుంది. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఇప్పుడు కనిపించదు కానీ ఈవినింగ్ టైం కనిపిస్తారు. మన హాస్పిటల్ ఉంది అనుకోండి, బయట రోడ్డు మీద మన లోగో ప్రొజెక్ట్ చేయొచ్చు. అది తర్వాత ఈ సెన్సార్స్ ఉంటాయి సార్. ఇప్పుడు జనరల్ గా మనం
హాస్పిటల్ ఎప్పుడైనా స్టడీ చేయాలనుకోండి, టచ్ సెన్సార్ ఉంది ఇట్లా. సో టచ్ చేసి డిమ్ చేసుకోవచ్చు, మనం స్టడీ చేసేటప్పుడు ఆఫ్ చేసి మన స్టడీ లైట్ వచ్చింది. ఇది వేవ్ సెన్సార్ సార్, ఇట్లా వేవ్ ద్వారా అవుతుంది. మన బయట లైట్ ఈవినింగ్ ఆటోమేటిక్ ఆగిపోవడానికి డే లైట్ సెన్సార్ ఉంటుంది సార్. ఇది పార్కింగ్ సెన్సార్ ఉంటుంది, వెహికల్ సెన్సార్స్. ఇంకా లేటెస్ట్ దాంట్లో స్మార్ట్ స్విచ్ ఉంది, స్మార్ట్ బోర్డ్ ఉంది సార్, స్మార్ట్ పోల్ ఉంది. ఈ స్మార్ట్ కెమెరా సార్. ఈ కెమెరా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు అన్యూజువల్ థింగ్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, ఎవరైనా ఫైర్ చేశారు, కత్తి పట్టుకొని వస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, ఇటువంటి అన్ని దీంట్లో రికగ్నైజ్ అయ్యింది. మన హాస్పిటల్ బయట కూర్చోడానికి సోలార్ బెంచ్ పెట్టచ్చు సార్. ఈ సోలార్ బెంచ్ లో ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది, ఈ సోలార్ దాంట్లో కూడా ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది సార్. ఈ దీంట్లో స్క్రీన్ లో మన యాడ్ వస్తుంది. సో అంటే ఒక పార్క్ ఉంది, లేకపోతే హాస్పిటల్ ఉంది, గార్డెనింగ్ ఏరియా ఉంది, దాంట్లో ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బాగుంటది కదా సార్. దాని స్విచ్ గానీ ఏం అవసరం లేదు, అవసరం లేదు. ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా సోలార్ పెడతాం సార్. మీకు పవర్ సప్లై అవసరం లేదు, మనం కేబుల్స్ ఏం లాగే కదా మొన్న, అట్లా అవసరం లేకుండా ఇక్కడ సోలార్ పెడతాం. సో దీంతో స్మార్ట్ కెమెరా వస్తుంది, లైట్ వస్తుంది, ఈ ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది, ఛార్జింగ్ పాయింట్ వస్తుంది, అన్ని ఒకే దాంట్లో వచ్చేస్తాయి. మన ఓనే సార్. చైనాలో 3 లక్షలు తయారు చేస్తారు, మనం 70,000కి ఇస్తాం. చైనా కంటే బెస్ట్ రేట్ ఇస్తాం. ఇది 3 years 4 years ఉంటుంది సార్. ఇది పోతే ఏముండదు సార్, పోతే సోలార్ ప్యానల్ డ్రైవర్ పోయింది, దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ప్యానల్ 25 years ఉంటుంది, పోల్ కనీసం ఒక 20 ఏళ్ళు వస్తుంది మీకు. సో స్క్రీన్లు 2 పోతే పోవచ్చు, 4-5 ఏళ్ళలో పోతాయి. స్క్రీన్స్ మారుస్తాం, కెమెరా 3-4 ఏళ్ళు ఉంటుంది. ఇవన్నీ రీప్లేసబుల్ చేసేసే, ఇవన్నీ మనం ఓన్ గా చేసాం. ఇది మన ఏసీపీ గారు ఉన్నారు కదా, ఆయన రిలీజ్ చేశాడు లాస్ట్. ఎప్పుడన్నా మన హాస్పిటల్ పైన ఇటువంటి హ్యాంగ్ చేస్తుంటాం సార్. ఈ వాల్ కి ఎలివేషన్ లైట్స్ ఇట్లా పెడతారు సార్. ఈ వాల్ కి ఏమన్నా అట్లాంటివి కావాలంటే ఎలివేషన్ లైట్స్ పెడతారు. సో మనకి అట్రాక్షన్ కావాలంటే ఇట్లా ప్లే చేయొచ్చు, మన హాస్పిటల్ పేరుని ఇట్లా వచ్చేటట్టు చేయొచ్చు ఒకసారి. నెక్స్ట్ ఈ ఫెడ్ లైట్స్ వాడతారు సార్. ఈ ఫెడ్ లైట్స్ లో కూడా అది క్రికెట్ స్టేడియం కోసం వాడతాం సార్. మనకి అవసరం లేదు, కొంచెం ఈ లుక్ ఉన్నవే వాడుకుంటే సరిపోయింది. 100 వాట్ జనరల్ గా మార్కెట్ లో 100 వాట్ వచ్చి 2000 ఉంటుంది సార్. ఈ సోలార్ చేయొచ్చు, సోలార్ ఫెడ్ లైట్ తీస్తామా, సోలార్ దీంట్లో కూడా సోలార్ చేయొచ్చు. అది కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. మన దగ్గర ఫ్యాన్స్ దొరుకుతాయి, ఫ్యాన్లు కూడా దొరుకుతాయి సార్. ఫ్యాన్ చాలా తక్కువ రేటుకి మనం ఇవ్వచ్చు, మార్కెట్ కంటే తక్కువ రేటుకి, ఎందుకంటే మనం తయారు చేస్తాం కాబట్టి. ఫెడ్ లైట్ కూడా ఇంటి మీరు చూస్తే సార్, ఇక్కడ స్క్రూస్ లేవు చూడండి వీటికి. ఇది లేటెస్ట్, వీటికి స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, దీనికి స్క్రూస్ లేవు. సో ఈ ఫెడ్ లైట్ సోలార్ చూడండి, సోలార్ వస్తుంది సార్. సోలార్ అడ్వాంటేజ్ సార్, ప్రైస్, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇది సోలార్ సార్. ఇది డిజడ్వాంటేజ్ అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీ ఉంటుంది సార్. సో అది 100 వాట్ వచ్చి 1250 సార్. ఇది 12,000, 10 times ఉంటుంది సోలార్. సో ఎట్లా వెలుగుతుంది. సో ఇది తీసుకెళ్లి మనం ఒక రోజు పెట్టేసుకున్నాం అనుకో, ఇట్లా. ఇది అడ్వాంటేజ్ అంటే ఫెడ్ లైట్ వల్ల. సో మనకు ఒక 12 hours బ్యాకప్ వచ్చేస్తుంది. మన ఆఫీస్లో పెట్టాం సార్, మనకు అర్జెంట్ అవసరం వచ్చింది, ఒక సైట్కి వెళ్ళాలి, ఒక రోజు కావాలి, దీని దగ్గర వెళ్ళి అక్కడ పెట్టుకొస్తే ఎలా తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. 100 వాట్ 100 అంతే. మన ఎఫిషియన్సీ, డ్రైవర్ ఎఫిషియన్సీ కూడా 90% ఉంటుంది సార్. సో మార్కెట్లో అయితే LPF వాడతారు, 60 to 70% ఉంటుంది. అది మనకు అడ్వాంటేజ్. ఎల్ఈడీస్ కూడా మనం వాడేది ఏం వాడతామంటే సార్, లుమెన్స్ వచ్చి మామూలుగా మార్కెట్లో 120 నుంచి 130 వాడతారు సార్. మేమైతే 140 to 150 వాడతాం. ఇంకా వాటిలో అయితే 200 లుమెన్స్ ఉంటుంది, 200 ఉంటుంది సార్. 200-220 వస్తుంది. అంటే మన 10 వాట్ ఇస్తే 15 వాట్ అవుట్పుట్ వస్తుంది. అది మార్కెట్ దానికంటే పోల్చుకుంటే. సో అది లుమెన్స్ అడ్వాంటేజ్. మనం బాడీలో ఫస్ట్ చేస్తాం సార్, డైకాస్ట్ స్ట్రాంగ్ చూస్తాం. రెండోది లుమెన్స్ ఎక్కువ ఉండేటట్టు చూస్తాం, అంటే తక్కువ అవుట్పుట్ పవర్కి ఎక్కువ లుమెన్స్ ఇచ్చేవాడని చూస్తాం. మూడోది డ్రైవర్ ఎఫిషియన్సీ ఉంటుంది కదా సార్, ఇచ్చిన దాన్ని కరెక్ట్ డ్రైవ్ చేసి చూస్తాం. ఈ 3 అంశాలు చూసి ప్రొడక్ట్ తయారు చేస్తాం. అది మన ఫెయిల్యూర్ రేటు లాస్ట్ ఇయర్ చెక్ చేస్తాం సార్, 0.1 ఉంది లైట్స్లో. కొంచెం ఇన్స్టాలేషన్స్ వాటిలో మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం, కొంచెం చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి, దాని రెక్టిఫికేషన్ సిస్టమ్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాం సార్.
సో దానికి కూడా కొంచెం ఇనిషియల్ గానే ప్లానింగ్ చేసి సో అది చేస్తున్నాం. మేము ఏం చేస్తున్నాం అంటే సార్, ఒక ప్లాన్ సింగిల్ కాల్ ఆర్ నో కాల్. ఒక్కసారి మా క్లయింట్ కాల్ చేస్తే ఒక్కసారి కాల్ చేయాలి, లేకపోతే అసలు కాల్ కూడా రాకూడదు, జస్ట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ రావాలని ట్రై చేస్తున్నాం. మేబీ ఒక 1-2 years లో అచీవ్ అవుతాం. ఇండియన్ సిస్టమ్ తెలుసుగా సార్, ఇలా ట్రైనింగ్ చేయాలి, స్కిల్స్ పెంచాలి, నాలెడ్జ్ రావాలి, ఇవి టైం తీసుకుంటాయి. మేము అనుకున్నంత ఫాస్ట్ కావట్లా.